హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కనకధార వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పబ్బుకి వచ్చినప్పటి నుండి నా కళ్ళకి మీరు తప్ప ఇంకెవరు కనిపించట్లేదు అని ఆస్కీ వాయిస్తో అంటూ సాత్వికని స్కాన్ చేస్తూ పిచ్చి చూపులు చూస్తూ అన్నాడు. అప్పటికే అమర్ గురించి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న సాత్విక ఆ కోపం అంతా సుమిత్పై చూపించింది. వాడిని కోపంగా చూస్తూ, రేయ్ సాలే, అసలేమనుకుంటున్నావురా నా గురించి? నీలాంటి వాళ్ళని ఎంతోమంది చూశానురా. రేయ్ బేవర్స్, కామ్గా కూర్చొని ఉన్నాను కదా, పడేద్దాం అనుకుంటే 4 గుద్దులు గుద్దుతాను. ఈడియట్, వేస్ట్ ఫెలో, వెళ్ళి నువ్వు వచ్చిన పని చూసుకో పో అని అతన్ని కోపంగా తరిమేసింది. సాత్విక తర్వాత ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ వైపు వెళ్ళింది. ఆమె బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే టైంకి 4 అబ్బాయిలు ఆమెని అడ్డుకున్నారు. ఓయ్ పాప, సింగిల్గా ఉన్నావా? మాకు కాస్త కంపెనీ ఇవ్వచ్చు కదా అని వెటకారంగా సాత్వికని ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఆ గ్యాంగ్లో ఒకడు ముందుకు వచ్చాడు. బాడీ బిల్డర్స్ లాగా భయంకరంగా ఉన్న వాళ్ళని చూసి భయపడిన సాత్విక ఏం చేయాలో అర్థం కాక అక్కడే స్టచ్ లాగా నిలబడిపోయింది. 1 నిమిషం షాక్తో వెంటనే వాళ్ళ అరుపులతో సెన్సెస్లోకి వచ్చిన సాత్విక ఎవరైనా ఉన్నారేమో అని అటూ ఇటూ దిక్కులు చూసింది. అంతా నైట్ టైం కావడంతో ఆ కారిడార్లో మొత్తం ఖాళీగా ఉంది. హెల్ప్ అని గొంతు వించుకున్నా కూడా ఎవరికీ వినిపించే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ. ఇంతలో వాళ్ళలో ఒకడు, ఏంటి పాప అలా చూస్తున్నావ్, అంత నచ్చానా అని వెకిలిగా నవ్వుతూ ముందుకు వచ్చాడు. పాపం బేబీకి సింగిల్గా ఉండేసరికి బోర్ కొడుతున్నట్టు ఉందిరా, ఇంకాసేపు మనమందరం కలిసి తనతో ఆడుకుని కొంచెం కంపెనీ ఇద్దాంరా. ఏ పాప, మాతో ఆడతావా అంటూ సాత్విక మీదికి చొంగ కారుస్తూ వెళ్ళాడు. ఇంకొకడు ఆ మాటలతో సాత్వికకి ఒళ్ళు మండి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే అబ్బా చచ్చాన్రా దేవుడా అని అంటూ ఒక రౌడీ తల పట్టుకున్నాడు. అతని తలలో నుంచి రక్తం ధారాళంగా కారుతూ ఉంది. ఏమైందో అని చూసిన మిగతా రౌడీలకి సాత్విక చేతిలో ఒక పెద్ద ఇటుక కనపడింది. ఏయ్, అసలు నీకు ఎంత ధైర్యమే, మా వాడినే కొడతావా అంటూ వాళ్ళలో ఉన్న ఒకడు సాత్విక చెంప మీద కొట్టాడు. ఇంతలో ఇంకొకడు ఆమె జుట్టు పట్టుకొని వాష్రూమ్కి వెనుకగా ఉన్న స్టోర్ రూమ్లోకి లాక్కొని వెళ్ళి సాత్వికని నేల మీద తోశాడు. తర్వాత మిగతా 4 సాత్వికని చుట్టుముట్టారు. రేయ్ వెధవల్లారా, నా జోలికి గనక వచ్చారంటే ఒక్కొక్కరు ఈరోజు నా చేతుల్లో చస్తారురా అంటూ కోపంగా వాళ్ళకి మాత్రం భయపడకుండా పళ్ళు బిగించింది. సాత్విక ఆ మాటకి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరి వైపు చూసుకొని పెద్దగా నవ్వుకుంటూ, వాళ్ళలో ఒకడు, చూడండిరా, దీనికి గుప్పెడంత కండ కూడా లేదు, గుండె నిండా ధైర్యం మాత్రం ఉంది అని వెటకారంగా నవ్వుతూ ఎగతాళి చేస్తూ అన్నాడు. అసలైన నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం చూసుకొని నీకు ఇంత పొగరు, ధైర్యం అని అడిగాడు. ఇంకొకడు అలా అడుగుతున్న వాళ్ళకి వెనక నుండి నన్ను చూసుకొని రా అనే గొంతు చాలా సీరియస్ వాయిస్తో వినపడింది. అది విన్న వాళ్ళందరూ
ఒక్క నిమిషం షాక్ అయ్యి ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూశారు. చీకట్లో నిలబడిన ఆ పర్సన్ రైటర్తో చాలా స్టైలిష్గా సిగరెట్ వెలిగించాడు. ఆ వెలుగులో అతని మొహం కనిపించడంతో రౌడీలా కళ్ళు భయంతో పెద్దవి కావడం ఒకేసారి జరిగాయి. వెంటనే వాళ్ళు నోట్లో నుంచి అమ్మో డెవిల్ అన్న మాట వాళ్ళ ప్రమేయం లేకుండానే బయటకు వచ్చింది. వెంటనే అందరూ భయపడుతూ అతని కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి సార్, తను ఎవరో ఏమిటో తెలియకుండా అలా చేశాం అని బ్రతిమిలాడారు. అమర్ వాళ్ళ వైపు క్లియర్గా చూసి నవ్వుతూ తప్పు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా క్షమించడం నా డిక్షనరీలోనే లేదు అని చాలా కట్టుగా అన్నాడు. వెంటనే అతను మనుషులు ఒక పెద్ద రాడుతో ఆ నలుగురు తల మీద గట్టిగా కొట్టారు. ఒక్కొక్కరిగా అందరూ కుప్పకూలిపోయారు. అనుకోని సంఘటనతో షాక్ అయిన సాత్విక భయంతో బిగుసుకుపోయింది. అమరేంద్ర కోపంగా సాత్విక దగ్గరికి నడిచాడు. సాత్విక భయంగా ఇందులో నా తప్పేమీ లేదు, నాకేం తెలియదు అని చెప్పింది. నేను నీకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశానా బేబీ అని సూటిగా అడిగాడు. అమరేంద్ర లేదు అని నెమ్మదిగా బదులిచ్చింది సాత్విక. మరి పబ్బుకి ఎందుకొచ్చావు? నిన్ను చూసి ఆ వెధవలు రెచ్చిపోయేలా ఏం చేశావు అని అదో రకంగా అడిగాడు అమరేంద్ర. అతని మాటలకి సాత్వికకి పౌరుషం పొడుచుకొచ్చింది. వాళ్ళందరూ మగాళ్ళే కదా, మగబుద్ధి ఈడియట్స్ అని అనుకుంటూ తనలో తానే తిట్టుకుంటూ నేను ప్యాలెస్కి కాల్ చేసి చెప్పే వచ్చాను అని ఉక్రోషంగా అంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని కఠినంగా వినిపించింది అమరేంద్ర వాయిస్. ప్యాలెస్ మేనేజర్కి అని వినయంగా సమాధానం ఇచ్చింది సాత్విక. మీ హస్బెండ్ ఎవడు అని సీరియస్గా అడిగాడు అమరేంద్ర. అతని వాయిస్లోనే ఇంటెన్సిటీకి భయపడుతూ మీరే అనే నత్తిగా సమాధానం ఇచ్చింది సాత్విక. ఓహో గుర్తుందా, వెరీ గుడ్. ఇలాంటి ప్లేసెస్కి వచ్చే ముందు నువ్వు ఎవరి భార్యవో మర్చిపోయావా అని ఇంకా గట్టిగా దబాయించి అడిగాడు అమరేంద్ర. గుర్తుంది. అయితే ఏమైంది? నేను ఏదో తప్పు చేసినట్టు ఎందుకు ఇంత కఠినంగా అడుగుతున్నారు? నా ఫ్రెండ్స్తోనే కదా వచ్చింది అని కొంచెం ధైర్యం తెచ్చుకొని అడిగింది సాత్విక. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండి ప్లీజ్.